నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా కారు దాడిలో గాయపడ్డ సౌమ్య పరిస్థితి విషమంగా ఉంది. 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. దీంతో సౌమ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్పై కారుతో దాడి చేసింది. దాడి ఘటనలో సౌమ్యకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలై ప్రస్తుతం ప్రుడెన్స్ హాస్పిటల్లో సౌమ్య చికిత్స పొందుతుంది. కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్తో పాటు ఎక్సైజ్ ఉన్నతాధికారులందరూ కూడా సౌమ్యను పరామర్శించారు. సో హెల్త్ కండిషన్ కొంచెం సీరియస్గా ఉన్నప్పటికీ కోలుకుంటుందనే ఒక ధీమా అయితే వ్యక్తం చేశారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఉన్నారు. సౌమ్య ఎప్పుడు జాబ్లో చేరింది, అసలు ఎట్లా ఉండేదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సౌమ్యకి ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడైతే ఏం చెప్తలేరు, చెప్తా అన్నారు. ఏమేమి గాయాలేదు, ఎక్కడెక్కడ గాయాలేదు? కిడ్నీ ఆపరేషన్ అయింది, ఇంకేమో పేగు ఖరాబ్ అయింది అన్నారు, చేస్తుండ్రు. ఇంకా స్పృహలకు రాలేదు. డ్యూటీలో మాత్రం యాక్టివ్గా ఉంటుండే. 2 సంవత్సరాలు డ్యూటీ వచ్చి రెగ్యులర్. ఎప్పుడు మాట్లాడింది? నిన్న 5 గంటలకు మాట్లాడింది. లేట్ అవుతుంది అని మెసేజ్ పెట్టింది. ఇట్లా బయట గంజాయి పట్టడానికి పోతున్నాం అని ఇలా నాన్నకు చెప్పింది. ఫోన్ నా దగ్గర ఫోన్ ఉండదు, వస్తుంది లేట్ అవుతుంది కదా అనుకున్నాము. మళ్ళీ తర్వాత దెబ్బలు తగిలినక్కడ నేను రాను, డ్యూటీలో ఉన్నా అని చెప్పింది. మళ్ళీ సార్లు ఫోన్ చేసి అమ్మ దెబ్బలు తగిలిన మీ పాపకు రండి మీరు అంటే మళ్ళీ మేము నైట్ వచ్చేసినాం. వచ్చినాక ఆపరేషన్ థియేటర్లో తీసుకుపోయారు. ఎన్ని నెలల క్రితం జాబ్ వచ్చింది? పోయిన 21 నెల, పోయిన ఏప్రిల్. అంతలా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె వర్క్ బాగా చేస్తుంది. ఆమె లక్ష్యం ఏముంటుంది అంటే కానిస్టేబుల్ కావాలని అనుకుందా? ఇంకేమన్నా ఇంకా కావాలనుకున్నది, ఎస్ఐ అట్లా కావాలనుకున్నది. పట్టుదల బాగుంది జాబ్ మీద. అంటే డ్యూటీ కోసం సిన్సియర్గా పనిచేస్తుంది ఆమె. ఇక్కడ అందరిలా కలిసిమెలిసి ఉండి మంచి పేరు రావాలి మా టీం అన్నలాగా ఆమె అన్ని వర్క్ చేస్తుంది. ఎనీ టైం డ్యూటీ గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ చేసే ఇంటికాడ కూడా చేస్తుంది వర్క్. విధి నిర్వహణలో గంజాయిని పట్టుకునేందుకు వెళ్ళి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం వాళ్ళ సౌమ్య తండ్రి కూడా ఉన్నారు. మీకు ఎన్ని గంటలకు కాల్ చేశారు పోలీసులు? అసలు ఏమని చెప్పారు? కాలు 5:30కు మెసేజ్ పెట్టింది, నేను చూడలేదు. తర్వాత 7 గంటలకు ఫోన్ చేశారు. నేను లేపే వరకు కట్ అయింది. మళ్ళీ నేను చేస్తే లేపలేదు. తర్వాత 7 గంటలకు మళ్ళీ ఫోన్ చేసి మా అమ్మాయి మాట్లాడింది నాతో. జరిగినాక మాట్లాడి కేసులో ఉన్న నేను రానని చెప్పింది. జరిగినాక మళ్ళీ నేను కొద్దిగా మాట కొంత ఏటో తెలిసింది. మెల్ల మాట్లాడింది. ఏమైందని మళ్ళీ చేసిన. మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు మేడం తీసుకొని మాట్లాడింది. ఇట్లా కొద్దిగా దెబ్బలు తగినాయి, కారు తగిలింది అని చెప్పారు. అంతే, కొద్దిగా తగినాయి, వచ్చేయండి మీరు అని చెప్పారు. వచ్చేసినాక బాగా మళ్ళీ చేయాలని సంతకాలు తీసుకొని ఆపరేషన్ చేసేసారు. కిడ్నీ పోయిందట, కిడ్నీ పలిపోయింది, తీసేసారట. ఇంకేమో కార్యం కూడా ఏమైంది, 2-3 ఐటమ్లు ఖరాబ్ అయినాయట. అన్నీ ఓకే చేసినాం ఇక. సో ఇది మొత్తం మీద సౌమ్య పేరెంట్స్ చెప్తున్నారు. 21 నెలల క్రితం ఎక్సైజ్ కానిస్టేబుల్గా విధుల్లో చేరింది సౌమ్య. చాలా మంచి పేరు తెచ్చుకుంది, కష్టపడి పనిచేస్తుంది, డ్యూటీ కోసం పనిచేస్తుంది అనేది పేరు తెచ్చుకున్న సౌమ్య నిన్న గంజాయి పట్టుకునే ప్రయత్నంలో గంజాయి బ్యాచ్ కారుతో ఢీకొట్టింది. ప్రమాదంలో సౌమ్యకు తీవ్ర గాయాలయ్యాయి, మల్టిపుల్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యాయి అనేది వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె ఇంకా అపస్మారక స్థితిలో ఉంది. 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమనేది వైద్యులు